ఫెయిర్ అనేం లేదు, ఈసారి అందరూ మాస్కులు తీస్తారనిపిస్తుంది. ఎందుకంటే లైక్ మన బర్నీ గారు తనుజ గారిని నామినేట్ చేశారు ఫస్ట్ రౌండ్లో, అండ్ సెకండ్ రౌండ్ మళ్ళీ నామినేషన్లో మళ్ళీ దివ్య గారిని చేశారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ తనుజ గారిని ఇమ్మాన్ గారు చేశారు. అండ్ సుమన్ శెట్టి గారు తనుజాని చేయడం ఇంకా పెద్ద హైలైట్. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మేబీ వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పడం వల్ల చేశారేమో అని అనుకుంటున్నాను. సో వాళ్ళ పిల్లలు వచ్చి కూడా మళ్ళీ చెప్పారు కాబట్టి చేశారు అనుకుంటున్నాను. సో నామినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. అండ్ దివ్య కూడా బర్నీ గారిని చేసింది. బట్ బర్నీ గారు తనుజని నామినేషన్ చేసినప్పుడు కొంచెం అవసరమా ఈ టాపిక్, అదేదో అక్కడ చెప్పుకుంటే అయిపోతుందేమో, నామినేషన్ తీసుకురావాలా అని అనిపించింది అనమాట. అంటే లైక్ మధ్యలో నన్ను తీసుకొచ్చింది, ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసుకురాలేదు అనేది. కానీ ఆయన పర్స్పెక్టివ్లో అది కరెక్టే. ఎందుకంటే నేను నార్మల్ చెప్పినా కూడా వినలేదు కాబట్టి సో నామినేట్ చేసి చెప్తే బాగుంటుందేమో అని చెప్పి చెప్పారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో అంటే నామినేషన్ జరిగాయి కదా, సో ఒకరిపైన ఒకరు వేసుకున్నారు. సో ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఈ 11th వీక్లో ఎలా అనిపిస్తుంది? 12th వీక్ నామినేషన్స్ సో చాలా గుడ్ అనిపించింది. ఫస్ట్ టైం నిజంగా అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం అందరూ ముసుగులు తీసారనిపించింది. సో అందరూ నామినేట్ అయిపోయారు, ఒక రీతు గారు తప్ప, కెప్టెన్ తప్ప. సో చూద్దాం ఈసారి ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అనేది. లాస్ట్ టైం అయితే దివ్య అని అనుకున్నాం, బట్ ఈసారి వీళ్ళిద్దరు గొడవ పడకపోవచ్చేమో తనుజాకి దివ్యాకి. సో ఈసారి ఎవరయ్యే ఛాన్స్ ఉందో చూడాలి. 11th వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నామినేషన్స్ క్యాన్సిల్ చేశారు. సో ఫ్యామిలీ వీక్ అని చెప్పి క్యాన్సిల్ చేయలేదు, ఇమ్మాన్ గారిది పవర్ యూజ్ చేసి క్యాన్సిల్ చేశారనమాట. సో అది ఆప్షన్ కింద ఇచ్చారు ఇమ్మాన్ గారికి, పవర్ అస్త్రాన్ని యూజ్ చేసుకోమని. మనోడు పర్లేదు ఒక 1 వీక్ ఆడని సేమ్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఎవరు నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్? ఇది కొంచెం టఫే, మనం మొన్నటితో చెప్పగలిగాము బట్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. బట్ ఎనీవే ఏదైనా సరే లైక్ దివ్య ఆర్ సంజన గారు వెళ్ళిపోవచ్చు ఐ థింక్. సో అట్లా. ఓకే, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ మధ్య మనం ఫ్యామిలీ వీక్ తర్వాత. కళ్యాణ్ గారు ఇమ్మాన్ గారు విన్నర్ రన్నర్ ఇద్దరులోనే ఉంటారని అనిపిస్తుంది నాకు, మిగతా వాళ్ళు ఎవరు రారనిపిస్తుంది. లేదండి, అంటే తనకంటే ఎక్కువ కళ్యాణ్ గారు వచ్చేసారు రేస్లోకి. సో అంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇదంతా సెంటిమెంట్ చూస్తుంటే టాప్లో ఉన్నారు కళ్యాణ్ గారు. సో మన ఇమ్మాన్ గారు కూడా బాగానే ఆడతారు కాబట్టి సో ఇద్దరిలో ఉండొచ్చు ఖచ్చితంగా, విన్నర్ అండ్ రన్నర్ ఇద్దరు ఉండొచ్చు. ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్? నాకు బిగ్ బాస్ చాలా బాగా నచ్చింది ఈ సీజన్. ఎలా అనిపిస్తుంది? 12th వీక్ లో నామినేషన్స్ వేసుకున్నారు కదా? అవును వేసుకున్నారు. ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? ఫేర్ అంటే అన్ఫేర్ అంటే దివ్య బయటకు వెళ్ళిపోతే దరిద్రం పోయిద్ది. ఎందుకు? గయ్య పడిపోతుంది మీద మనుషుల మీద. పడిపోకూడదు అలా ఎలా పడిద్ది? కామన్ మ్యాన్ కి వెళ్ళింది, ఇప్పుడు వరకు సర్వే అయ్యింది, నోటికి ఏ మాట వస్తుందో దానికే తెలుస్తలేదు. అలాంటి దాన్ని బిగ్ బాస్ కూడా దివ్యకి సపోర్ట్ చేసుకుంటా అంటే ఎలిమినేట్ చేయకుండా కావాలని హౌస్ లో ఉంచాడు బిగ్ బాస్. ముద్దు బిడ్డ దివ్యానే అంటున్నారు, మీరే? ముద్దు బిడ్డ దివ్య కాదమ్మా, ఆ ముద్దు బిడ్డ తనుజ ముద్దు బిడ్డ. చిచ్చి ఏముంది దివ్య దగ్గర? బాబా నీ కళ్ళు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, ఆయనకి పెట్టండి కామ్, ఈయనకు కూడా పెట్టండి. చాలా అందంగా ఈయనకు కనిపించింది, మాకు కనపడలేదు. నేను పోల్చుకోను ఆవులో. తనుజ ఓకే, తనుజ గురించి కుర్రోళ్ళు కొట్టుకున్నారంటే హ్యాపీ. ఆమె గేమ్ ఎలా ఆడుతుంది? గేమ్ సూపర్ ఆడుతుంది. మొన్న ఏడుస్తుందా అంటే తనకి ఏడుపు వస్తే ఎవరైనా ఏడుస్తారు, నేనైనా ఏడుస్తాను. నన్ను కూడా ఇక్కడ చాలా బాధ పెడతారు, నాకు కూడా ఏడుపు వచ్చింది. అయిపోయింది, గేమ్ కూడా ఆడుతుంది. గేమ్ ఆడుకుని కప్పు ఇట్లేదుగా. యాక్టింగ్ అనే ముందే రియల్ కూడా ఏడుస్తుంది. ఉషా గారు, ఇప్పుడు మనం దాదాపు 12th వీక్ రన్ అవుతుంది ఇప్పుడు. సో ఈ 12th వీక్ లో బిగ్ బాస్ 9 లో ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్ నిజం చెప్పండి. అంతే దివ్య. సో రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ అయితే భరణి గారు, విన్నర్ అయితే తనుజ. ఎందుకు తనుజ? అదే వై రీజన్ ఏంటి? ఒక అంటే లేడీ కదా, తను బాగా ఫైట్ చేసి గేమ్ బాగా ఆడుతుంది. బట్ నేను కూడా ఒక లేడీ గారు సపోర్ట్. బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయికి కప్పు ఇవ్వలేదు, సో తనుజాకి ఇస్తారా? తనుజాకి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ప్రతి సీజన్ బాయ్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఈ సీజన్ తనుజ విన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఈ బిగ్ బాస్ 9 లో ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక డిమాండ్ పవన్ కానివచ్చు, సుమన్ శెట్టి కానివచ్చు, దివెన్ పవన్ కానీ వీళ్ళంతా ఓకే. తనకి గట్టి పోటీ ఉన్నారు. తనకి అంత గట్టి పోటీ ఉన్న గేమ్ ఆడి ఇంకా ఇప్పుడు వరకే 9 వరకు వచ్చిందంటే చాలా గ్రేట్.
అంటే తనుజకు మించిన ఓట్స్ సుమన్ శెట్టికి పడ్డాయి 3 వీక్స్ బ్యాక్. సో దానికి ఏం చెప్తారు మరి మీరు? నేను దానికి ఏం చెప్తాను, ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారండి. ఇప్పుడు సుమన్ శెట్టి విన్నర్ అవ్వచ్చు, తనుజ విన్నర్ అవ్వచ్చు. తనుజ 2లో ఉండొచ్చు, 1లో ఉండొచ్చు. సుమన్ శెట్టి గారు 1లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు. అది వాళ్ళిద్దరు. వీళ్ళు ఏది కాకుండా కళ్యాణ్ అయిపోవచ్చేమో. ఆర్మీ కళ్యాణ్ కామన్ మ్యాన్ కదండి, జనాలు పోండే ఒక ఛాన్స్ సింపతి చూపించి ఆయనే గెలిపి మనం అందరి గురించి డిస్కషన్ చేస్తున్నాం. కళ్యాణే విన్నర్ అవ్వచ్చేమో. అది ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. అయితే కళ్యాణ్ అవ్వచ్చు, లేదా తనుజ అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు అవ్వచ్చు. ఇలా ముగ్గురులో ఒకడైతే అవుతారు. ఎవరనేది మనం కూడా చెప్పలేము. ముగ్గురు గేమ్స్ బాగా ఆడుతున్నారు. తనుజ అయినా హ్యాపీయే, కళ్యాణ్ అయినా హ్యాపీయే, సుమన్ శెట్టి గారు అయినా హ్యాపీ. ముగ్గురు గేమ్ లానే ఆడుతున్నారు. అక్కడ మాటలు ఎక్కడ లేవు, ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. ఏమన్నా ఏం చెప్పండి, ఏమన్నా దగ్గర ఏముంది, కామెడీ తప్ప. చూస్తున్నాను. సో నామినేషన్స్ వేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? నామినేషన్స్ ఎప్పుడు ఉండేదే, అంటే క్రేజీగా ఉంటుంది. మనకి క్రేజీగా అనిపిస్తుంది, వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు. ఈ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించారు? 12th వీక్ నార్మల్ ప్రతి సీజన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే అనిపించింది. అట్లేం లేదు. ఎవరు ప్లస్ ఎవరు మైనస్, అంటే ఎవరి మీద ఎవరు వేసుకున్నారు నామినేషన్స్? ఫేర్ ఎవరు, అన్ఫేర్? ఫేర్ అయితే అందరు ఉన్నారు, అన్ఫేర్ నాకు దివ్య అనిపిస్తుంది. ఎందుకు? ఏమో ఎక్కువ థింక్ చేస్తుంది, ఏమో కరెక్ట్ పాయింట్స్ పెడతలే. అంతకుముందు అయితే అంటే అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుండే, కానీ తను కరెక్ట్ చెయ్యట్లేదు, కొంచెం డివేట్ అవుతుంది ఎక్కడనో. అందుకు టాప్ 5 లో ఎవరు? ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, తనుజ, సంజన, బర్ని. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ మేబీ తనుజ కావచ్చు, విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ అయినా కావాలి, ఇమాన్యువల్ అయినా కావాలి. అంటే కొంతమంది ఏమంటారు అంటే రన్నర్ లో పవన్ కళ్యాణ్ అయినా లేదంటే ఇమాన్యుయల్ అయినా ఉంటారు, తనుజ ఉండదు అంటున్నారు. సో మీరేమంటారు? అంటే హైప్ ఇస్తున్నారు ఆమెకు అంతగానం, అంతే. అంటే తనుజ పట్ల మీ గేమ్ కి నీ అభిప్రాయం ఏంటండి? గేమ్ మంచిగా ఆడుతుంది, కానీ అప్పుడప్పుడు డివేట్ అవుతా ఉంటది. అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తా అంటేనే ఆడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక గొడవ లాంటిది కావడం, లేకపోతే అలగడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటది. అంటే రీతు చౌదరి నామినేషన్ లో లేదు, కెప్టెన్ గా ఉంది. సో చాలా కొంతవరకైనా ఆవిడ కప్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? లేదు. సో ఎందుకు లేదు? తను ఏమంటారు, స్టార్టింగ్ నుంచి ఏదో ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఏదో అయినట్టుంది కదా, తినందల్లా సంచాలక్క పెట్టిండ్రు చూడండి, అందులో కూడా తను అన్ఫేర్ చేసింది. కానీ తను కావాలని చెయ్యలేను అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఏమో ఆమెకి ఏమంత వీళ్ళతో పోలిస్తే అంత కనిపించదు. అంటే ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పుడు, ఇమాన్యుయల్ గానీ, ఈ తనుజ గానీ, పవన్ కళ్యాణ్, రీతు చౌదరి కూడా, సుమన్ శెట్టి కూడా మంచి ఓటింగ్ ఉంది. ఈక్వల్ దాంట్లో ఇంత తక్కువ టైం ఉంది. సో ఎవరి కొట్టే సత్తా ఉంది అంటారు? ఒకరి పేరే చెప్పండి. ఇమాన్యుయల్. సో ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకంటే ఆయన అన్ని ఆల్రౌండర్ కదా, అన్ని ఫోకస్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది బ్యాలెన్స్ అవుతానే చేస్తాడు ఆయన, అందుకు. సో దాదాపు 12 వీకులు చూస్తున్నాం మనము బిగ్ బాస్ ని. మీకు నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దండి, ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు, ఎవరికి మాస్క్ ఉంది ఎవరికి మాస్క్ లేదు? మాస్క్ అంటే మేబీ అప్పుడప్పుడు బర్ని గారు అనిపిస్తుంది, కానీ మళ్ళా లేదా ఆయన పర్సనల్ గానే అట్లా ఉంటాడేమో అని మళ్ళీ అనిపిస్తుంది. యూత్ లో చెప్పండి. యూత్ లోనా డెమాన్ పవన్ అసలు మొత్తం ఆయన గేమ్ ఎక్కువ ఆడట్లేదేమో అనిపిస్తుంది. అగ్ని పరీక్షల స్టార్టింగ్ వీక్స్ లో చూసినంత లేదు అంతే. నిజాయితీ పరులు అంటే ఇమాన్యువల్, తనుజ కూడా వస్తుంది, కళ్యాణ్. మేడం బిగ్ బాస్ చూస్తాను. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. నిన్న టాస్క్ లో ఎలా అనిపించింది? నామినేషన్స్ లో వేసుకున్నారు, సుమన్ శెట్టి బాగా ఆడుతున్నారు. తను అందరూ మంచిగా ఆడుతున్నారు, అంటే సుమన్ శెట్టి మంచిగా ఆడుతున్నారు మాకు అనిపిస్తుంది. అంటే ఎవరని తెలియదు, ఎవరు మంచిగా ఫైనల్ అయితే వాళ్ళు వస్తారు కానీ అందరూ మంచిగా ఆడుతున్నారు. చూస్తున్నాము నిన్న నామినేషన్ వేస్తున్నారు కదా, ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్ చెప్పండి. అంటే అందరు మంచిగా ఆడుతున్నారు, అట్లేం లేదు. అట్లేం లేదు, ఎవరికి మంటలో మంచి అంటే ఎవరు మంచిగా ఆడితే అది. మా ఓటు సుమన్ శెట్టిగా. ఎందుకు సుమన్ శెట్టికి? అంటే చెప్పండి పర్లేదు, చెప్పండి ఎవరికి ఎందుకు?
అంటే తను కొంచెం అంటే ఎలా అంటే కొంచెం అమాయకుడు లాగా అనిపిస్తున్నారు. తన్నే ఏదో ఓటు నామినేషన్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల సుమన్ శెట్టికి మా ఓటు. సో సుమన్ శెట్టి తనుజ నామినేట్ చేశాడు కదా, వాళ్ళ ఆవిడ చెప్పిందని నామినేట్ చేశాడు.